హాయ్ అండి. పిల్లలకి సెలవులు ఇచ్చిన కాంచి తల్లులు అయితే చాలా బిజీ అయిపోయి ఉంటారు. క్షణం ఖాళీ లేకోకుండానే అయిపోయి ఉంటారు నాకు తెలిసి. కానీ అలా అని మనం కూడా ఒళ్ళు తెలియకుండా పనిచేస్తాం మంచిది కాదు కదండి. బయట చూస్తే వాతావరణం బాగోలేదు. అందుకని అలా అని పిల్లలకి ఏమీ చేసి పెట్టుకోలేకుండా అయితే ఉండలేము. అందుకని ఏదో మధ్య మధ్యలో చిన్నగా లైట్గా పిల్లలకి ఏదో మిర్చి టైప్లో కమ్మగా ఉంటుందండి. మిర్చి టైప్లో చేసి చల్లగాల్లో పిల్లల్ని కూర్చోబెట్టి మనం కూడా వాళ్ళతో పాటు కూర్చొని తింటూ చిట్టుపొట్టి కౌరులు చెప్పుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. కానీ అలా అని ఇప్పుడు మనం బయట ఫుడ్లు కూడా అవి పెట్టలేం కదండి. బయట అసలు ఎలా ఉందో ఏంటో వాతావరణం చెప్పలేకపోతున్నాము. అది ఎలా తయారు చేస్తున్నారో కూడా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూస్తుంటే భయమేస్తుంది ఏం తెలానన్నా కానీ. అందుకని ఇప్పుడైతే మన చేతులతో మనం పెట్టుకోవాలనుకుంటాం కాబట్టి అందుకే ఈరోజు నేను మీకు ఒక మంచి రుచికరమైన మిక్చర్ అయితే తయారు చేసి చూపిస్తాను. దానికోసమైతే నేనైతే ఇదిగోండి సన్నకారపూస తీసుకున్నాను. కొంచెం చాలా బాగుంటుందండి. పిల్లలకైతే అసలు చేసి పెట్టచ్చు, తినే కొలది తింటారు కూడా వాళ్ళు. అదిగోండి కొంచెం వేరుశనగ గుళ్ళు వేయించుకొని కలుపుకుంటున్నాను. ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా మీకు కావాలితే వేసుకోవచ్చు, వద్దంటే మానేయవచ్చు. ఇప్పుడు దాంట్లోనే చిటికెడు కారం, కొంచెం సాల్ట్, ఒక లెమన్ కలుపుకొని పిండుకోవాలండి. పిండి చక్కగా కలిపి పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ చల్లగాల్లోని పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి ప్లేట్లో పెట్టి మనం కూడా వాళ్ళతో తింటుండు చిట్టుముచ్చి కబుర్లు చెప్పుకుంటా తింటూ ఉంటే భలే ఎంజాయ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సెలవులు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడుకో కదండి వాళ్ళకి కూడా. మనం కూడా వాళ్ళతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన మనసు కూడా. వాళ్ళు చిట్టిపొట్టి ముచ్చట్లన్నీ వినుకుంటా చాలా ఎంజాయ్ చేస్తూ తింటాం అన్నమాట. అలా చేసి పెట్టండి. ఎందుకంటే మనకు ఓపిక లేకుండా బయట అయ్యి తెచ్చి పెడదాము అని మనం అనుకున్నా అసలు ఎవరు ఎలాగ చేస్తున్నారా ఏంటన్నది కూడా తెలియట్లేదు కదా. ఎందుకండి కోరి మనం పిల్లల్ని ఇబ్బందుల్లో పెట్టుకుంటాం. మనం చేతనైనంత వరకు చేసి పెట్టుకుంటామే. అందుకని అదిగోండి నేనైతే అలా రెడీ చేశాను. మేము ఎంజాయ్ చేస్తాం.